ఇవాళ హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం కాబోతున్నదని, లేదా సెకండ్ క్యాపిటల్ అని కొన్ని రకాల చర్చలున్నాయి. ఇది నిజమో కాదో తెలవదు మనకు. ఒక చర్చ ఉన్నది. ఈ సందర్భంలోనైనా సరే మరి మీలాంటి వారు మాట్లాడాలి కదా! ఎందుకు ఏమనట్లేదు? అంటే ఉత్తగారి ప్రచారాలు అవన్నీ? మీరన్న యూటీ అనేది 100% ఫ్యాక్ట్ అది. హ్మ్. బక్క జెడ్సన్ ఏదైతే చెప్పాడో 100కి 100 పాళ్ళు ఆయన ఏదైతే ఒక పద్ధతి ఇట్లా జరుగుతుంది 144 సెక్షన్ కంటిన్యూగా పెట్టి రికార్డ్ పరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చూపెట్టడానికి అదొకటి చూపెట్టడం కానీ, తర్వాత ఆర్థికంగా దివాలా తీసిందని చెప్పడానికి డబ్బులు ఉన్నా కూడా పెన్షనర్లకు ఇవ్వకపోవడం కానీ, ఇది ఆర్థిక ఎమర్జెన్సీకి దారితీసే పరిస్థితి అని చెప్పిండు కదా. దాంతోపాటుగా ఇది యూటీ కాబోతున్నదని చెప్పాడు. నేను 100% ఆయనతో ఏకీభవిస్తున్నా. ఓహ్! ఒక కుట్ర జరుగుతూ ఉంది హ్మ్. హైదరాబాద్ హైదరాబాద్ మీద. ఆయన చెప్పినట్టే ఒక భారీ కుట్ర జరగబోతుంది. ఇది ఎక్కడి స్టార్ట్ అయింది? ఫస్ట్ ఏంటంటే 2021, 22 ఆ ప్రాంతంలోనే హైదరాబాద్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తే ఎట్లుంటుందని చెప్పి సర్వే చేయించాడు అమిత్ షా హోమ్ మినిస్టర్గా. ఆ రిపోర్ట్ కూడా ఆయనకు 2022 నాటికే వచ్చింది. పాజిటివ్స్ ఏంది, నెగిటివ్స్ ఏంది అని చెప్పి ఆయన దాన్ని అమలు చేయడానికే కంకణం కట్టుకున్నాడు. సర్దార్ పటేల్ ఎట్లయితే సైన్యాలను నడిపించి స్వతంత్రం కమ్యూనిస్ట్ చేతుల్లో స్వతంత్రం కాబోతున్న తెలంగాణను భారతదేశంలో విలీనం చేసుకున్నాడో, మళ్ళా ఇవాళ అమిత్ షా ఈ యూటీ కోసం కుట్ర చేస్తున్నాడు. దీనిలో రాబోయే రోజుల్లో ఒకవేళ కనుక యూటీ చేయాలని చెప్పి కేంద్రం మొండిగా ఉంటే మాలాంటి వాళ్ళం ఊరుకుంటామా? ఏం చేస్తాం మేము? మాది ప్రత్యేక దేశం కావాలని నినాదం ఇస్తాం. ప్రత్యేక రాష్ట్రం కాదు, ప్రత్యేక దేశం. మనకు అన్ని రకాల జస్టిఫికేషన్స్ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన హక్కులను ఉల్లంఘించింది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి మా నినాదాలు మారిపోతాయి. ఇప్పుడు మీ ద్వారా కూడా నేను హెచ్చరిస్తున్నా, ఇది ఐబీ వాళ్ళు చూడాలి, అమిత్ షాకు రిపోర్ట్ చేయాలి. ఒక్కవేళ యూటీ చేయాలనుకుంటే నష్టం ఏం జరుగుతుంది అంటే, ఇవాళ మొత్తం తెలంగాణలో 80% పైన ఆదాయం వచ్చేది హైదరాబాద్. ఇప్పుడు ఈ 3 కార్పొరేషన్లను మొత్తం 9 కార్పొరేషన్లను, తర్వాత డజన్లకు పైన ఉన్న మున్సిపాలిటీలను అన్నింటినీ కలిపి 3 గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో ఇది కూడా అందులో కుట్ర. RRR కూడా ఒక కుట్ర. అంటే మొత్తం మనిషిలోంచి గుండె తీస్తే మనిషి బతకడు కదా. అవుట్. తెలంగాణలోంచి హైదరాబాద్ అనే గుండెని తీయబోతున్నారు. చరిత్రలో కని విని ఎరగనంత విధ్వంసం జరుగుతుంది ఒకవేళ అదే జరిగితే. వాళ్ళు ఆ పని చేస్తే. ఇలా అంతమైపోతున్నారన్న నక్సలైట్లు మళ్ళీ AK-47 పట్టుకోవాల్సి వస్తుంది. ఇక సావురేవో తెలుసుకునే పరిస్థితిలో తెలంగాణ ఉంటుంది. మళ్ళొక్కసారి రజాకార్లకు వ్యతిరేకంగా, నిజాంకు వ్యతిరేకంగా, భూమి కోసం దేశ్ముఖులకు, జాగీర్దారులకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటం మళ్ళొకసారి రిపీట్ అవుతుంది. డిమాండ్స్ మారిపోతాయి. ఇది చాలా ఆత్మహత్యా సదృశ్యం కేంద్ర ప్రభుత్వానికి. కానీ దానికి ఎవరైనా మద్దతు ఇచ్చే రాష్ట్ర నాయకులు ఉంటే కూడా అన్ని పార్టీలు ఒకటవుతాయి తెలంగాణ ప్రజల కోసం. ఒక్కరోజు కూడా హైదరాబాద్ నగరానికి నీళ్లు రావు, ఒక్కరోజు కరెంట్ రాదు, పాలు రావు, కూరగాయలు రావు, పండ్లు రావు, బ్రిడ్జీలు వెళ్ళిపోతాయి, రహదారులన్నీ పాడైపోతాయి, ట్రైన్లు ఆగిపోతాయి. తెలంగాణ ఉద్యమం కంటే 10 రెట్లు మహోధృతంగా ఉద్యమం వస్తుంది. బక్క జెడ్సన్ చెప్పిన దానిలో వాస్తవం ఉన్నది. తెలంగాణ కళ్ళు తెరవాలే. కేసీఆరే కాదు, ప్రతి నాయకుడు, రేవంత్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు కూడా, ఏ ఒక్కడి ఈ తల్లిపాలు తాగినోడైతే, ఈ భూమి మీద పుట్టినోడైతే యూటీకి మద్దతు ఇవ్వకూడదు. యూటీ అవసరమే లేదు ఇక్కడ. ఆయన ఒక మాట అనుకుందాం, ఇది తెలంగాణకు మధ్యలో ఉంది, చుట్టుముట్టు జిల్లాలు మధ్యలో ఉంది. తెలంగాణ ప్రజల మనోభిష్టాన్ని కాదని కేంద్ర ప్రభుత్వం ధైర్యం చేయగలదా? మరి ఎందుకు చేయించండి అమిత్ షా రిపోర్టు? అది అబద్ధమా? నేను చెప్పేది అత్యంత కాన్ఫిడెన్షియల్గా ఇన్వాల్వ్ అయిన వ్యక్తి చెప్పాడు నాకు 2022లో పెద్ద ప్రమాదం జరగబోతుంది జాగ్రత్త అని. మన రాష్ట్రం వాడు కాదు, ఎవరైతే ఈ వర్క్లో ఇన్వాల్వ్ అయ్యిండో అతను చెప్పాడు. అందులో ఉన్న ఓ టీంలో ఒక మెంబర్. ఇది తెలంగాణకు చాలా నష్టదాయకమైన. నష్టం కాదు, గుండె తీసేస్తే తెలంగాణ బతుకుద్దా? పోనీ హైదరాబాద్ బతుకుద్దా తెలంగాణతో దూరం? తెలంగాణ ప్రజలు కాదని ఎట్లా పవర్ స్టేషన్లు ఎక్కడున్నాయి? నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? కృష్ణా గోదావరి నదులు హైదరాబాద్ మధ్యలోకి వెళ్ళిపోతానే. మూసి నీళ్ళు తాగి బతుకుతారు హైదరాబాద్ ప్రజలు?
హైదరాబాద్ ఉన్న అంతర్యుద్ధం వస్తుంది. ఇక్కడ 2200 స్లమ్ములలో తెలంగాణ ప్రజలు ఉన్నారు, ఊకుంటారా? తమాషా అవుతుందా ఇదేమన్నా? ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నట్లు వాళ్ళు ఈ పని, ఒకవేళ అయితే కనుక? ఇప్పుడు అవినీతి గురించి ఎట్లయితే ఇందు గలదు అందు లేదని సందేహం వలదు, ఎందెందు వెదికి చూసినా అందందే కలదు అని. అమిత్ షాకైనా ఆయనతోనున్న పెద్దలకైనా రియల్ ఎస్టేటు, ఈ రాష్ట్రం నుంచి వచ్చే ఆదాయం, హైదరాబాద్ నుంచి వచ్చే అత్యంత ఎక్కువ ఆదాయం, ముంబై తర్వాత హైదరాబాదే సెకండ్ ఎక్కువ ఇన్కమ్ వస్తున్నది, ట్యాక్స్ వస్తున్నది. భవిష్యత్తులో బొంబాయిని తలదన్నే విధంగా ఒక బిజినెస్ క్యాపిటల్ కాబోతున్నది. ఇప్పుడు బెంగళూరుతో కాంపిటీషన్లో ఇలా టాప్లో ఉంది గ్రోత్ రేట్లో, ఐటీలో. ఇవన్నీ కూడా చూసినప్పుడు ఈ నీళ్ళకుతో కూడా అగ్రికల్చర్ ప్రొడక్షన్ విపరీతంగా పెరిగి ఇండస్ట్రీస్ థర్డ్ ప్లేస్ పోయింది, జిఎస్డిపిలో తెలంగాణలో ఈ అగ్రికల్చర్ సెకండ్ ప్లేస్కి వచ్చింది. సో వీటి మీద కన్నేశారు. అమిత్ షా లైఫ్ శాశ్వతం కాదు, ఎన్ని సంవత్సరాలు బతాడో ఆయనకే తెలియదు. బట్ హైదరాబాద్ శాశ్వతం. తెలంగాణకు గుండెకాయ హైదరాబాద్. ఇక్కడ డబ్బుల మీదనో, ఇక్కడ 170 కోట్లకు ఎకరం అమ్ముతున్న ఈ భూముల మీదనో తాత్కాలికంగా కన్నేసి ఇట్లా చేస్తే మాత్రం శాశ్వతంగా క్షమించేది లేదు. నేను ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఇటువంటి పిచ్చి పనులు చేయొద్దని అమిత్ షాని కంట్రోల్లో పెట్టండి. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కు క్రెడిబిలిటీ ఉంది. ఆర్ఎస్ఎస్కి ఉంది, వాళ్ళ దేశభక్తి, అందులో నిస్వార్థత ఉంది, సమాజం పట్ల అసలు ఈ వాళ్ళ దేశానికి సెకండ్ క్యాపిటల్ అవసరం లేదు. సౌత్ ఇండియాలో సెకండ్ క్యాపిటల్ చేయదలుచుకున్నట్టయితే మీరు ఏ రాష్ట్రంతో కూడా ఆ సిటీని డీలింగ్ చేయకుండా ఉన్నట్టుగా హైదరాబాదును తెలంగాణ క్యాపిటల్ ఉంటుంది. మీరు యూటీ తరఫున ఏం పెట్టదలుచుకున్నారో పెట్టండి. సుప్రీంకోర్టు బెంచ్ పెడతారా పెట్టండి, లేకపోతే వింటర్ పార్లమెంట్ ఇక్కడ పెడతారా పెట్టుకోవచ్చు, వింటర్ రాష్ట్రపతి భవన్ ఇక్కడ ఉంది. అంతేగాని యూటీ చేసి తెలంగాణకు మధ్యలోకి వెళ్ళి గుండెకాయని తీసేస్తామంటే మాత్రం ఏ ఒక్కడు క్షమించాడు. ఇప్పుడు తల్లి కడుపులో ఉన్నోడు కూడా చివరి శ్వాస దాకా పోరాడతాడు. బహుశా దుస్సాహసం చేయకపోవచ్చనే, చేయొద్దు, చేయకపోతాను. నాకు ఎందుకంటే వాళ్ళకు ఎప్పుడు అల్లూరి సీతారామరాజు తెలంగాణ కోసం పోరాటం చేసి చెప్పారు వాళ్ళు. బహుశా తెలంగాణ తత్వం ఏందో వాళ్ళకి సరిగ్గా వీళ్ళు చెప్పనట్టుంది, వాళ్ళకు కూడా అవగాహన లేనట్టు అనిపించింది. వాళ్ళకేమో అవగాహన ఉంటుంది, ఇక్కడ వాళ్ళకే లేదు. ఇక్కడ వాళ్ళ పార్టీ వాళ్ళకి అవగాహన ఉందా? వాళ్ళ అధికారాన్ని కాపాడుకోవడానికి ఈ పార్టీలకు ఆ పార్టీలకు గెంతుతున్నారు తప్ప ఆ తెలంగాణ ఆత్మ అనేది ఒక కేసీఆర్ గారిలో ఉంది. ఉద్యమకారులు ఎవరైతే ఆయనతో పాటు నడిచిందో వాళ్ళల్లో ఉంది. కొంతమంది కాంగ్రెస్లో ఉన్న కొంతమంది ఉద్యమకారులకు ఉన్నది. కాంగ్రెస్